యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడం, ఈ మూడు చేస్తే అది ఫలితాలు ఇస్తుంది. ఓకే సార్, ఈడీ లాంటి యాక్ట్ చేయొచ్చా యాంటీ కరప్షన్ విషయంలో కూడా? ఎందుకంటే ఇప్పుడు ఏమైతుందంటే ఏసీబీ కేసులో 10 నుంచి 15% కూడా కన్విక్ట్ కావట్లా. ఇప్పుడు మీరు అన్నట్టు పేపర్లో మేము టీవీలో 2 రోజులు ఉదరగొడతాం ఈయనకు 100 కోట్ల ఆస్తులు అదని చెప్పి. ఇది ఈ ట్రయల్ ఒక 10 సంవత్సరాలు జరుగుద్ది కదా. 10 సంవత్సరాలు జరిగిన తర్వాత కూడా ట్రయల్ కోర్టులో జడ్జిమెంట్ 10-15 సంవత్సరాలు అవుద్ది. ఇప్పుడు అంతేందుకంటే రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసే 11 సంవత్సరాలుగా ఇంతవరకు ఏ స్టేజ్లో ఉందో తెలీదు. అంటే దాన్ని తప్పు చేశానా లేదా అన్నది పక్కన పెడితే, ఇప్పుడు కేసీఆర్ కు రేవంత్ రెడ్డి మీద అంత కసి ఉన్నా లేకపోతే అదున్నా అటువంటి కేసులే 11 సంవత్సరాలుగా తెలవట్లేదు. అట్లాగే జగన్ కేసు ఛార్జ్ షీట్లు 15 సంవత్సరాలైంది, ట్రయల్ కోర్టులోనే కాలేదు. సో యాంటీ కరప్షన్ కేసెస్ సంబంధించి ఇట్లా 15-20 సంవత్సరాలు అంటే ఇప్పుడు రిటైర్ అయిన ఆఫీసర్లు కొద్దిమంది బతుకుంటారు, 60 ఇయర్స్ తర్వాత చనిపోవడం కూడా చనిపోతుంది దీనిలో అక్రమాస్తులకు సంబంధించిన కేసుల్లో. సో నిర్దిష్ట కాల వ్యవధి విధించలేమా ఒకటి. రెండవది ఈడీ కేసుల్లాగా, ఈడీ కేసులు ఏముంది మిగతా కేసుల్లాగా కాకుండా నేను తప్పు చేయలేదని ప్రూవ్ చేసుకునే పరిస్థితి నాకు ఉండాలి, ఏజెన్సీస్ కాదు. ఇప్పుడు ఏసీబీ కేసుల్లో అదే జరుగుతుంది. ఈయన తప్పు చేశాడు, ముందు పట్టుకున్న వాళ్ళు బాగానే ఉంటారు, ఆ తర్వాత ఆఫీసర్స్ మార్చి లూజ్గా ఛార్జ్ షీట్ వదిలేస్తారు, లేకపోతే ప్రూవ్ చేయలేకపోతారు. డైరెక్ట్ గా డబ్బులు తీసుకున్నా సరే వదిలిపెట్టిన కేసులు ఎన్నో ఉన్నాయి. కన్విక్షన్ రేట్ నాకు తెలిసి 10 నుంచి 15% కూడా లేదు. ప్లస్ సిబిఐ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులు 5,000 లంచం తీసుకున్నా దాన్ని కూడా సిబిఐ చేయాలి. సిబిఐ లాంటి పెద్ద ఏజెన్సీ అంటారు కదా, దానికి అసలు మెకానిజం ఎట్లా ఉండాలి? దీనిలో 3 విషయాలు గమనించాలి మన భరత్. మొట్టమొదటిది మీరు అన్నట్టుగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లాంటి వాళ్ళకు ఉన్నటువంటి అధికారాలని, విచక్షణని ఇచ్చే సంస్థ ఏర్పాటు చేస్తే బాగుంటుంది కదా, మాకు సహజంగా ఆశ కలుగుతుంది. ఖచ్చితంగా కొంతమేరకు చట్టంలో ఆ రకమైన అధికారాలు ఇవ్వాలి. కానీ ప్రజాస్వామ్య సమాజంలో ప్రజల హక్కులు, చట్టబద్ధ పాలన, ప్రజలను రక్షించడం కోసం కఠినమైన చట్టం, ఈ మొత్తానికి సమగ్రంగా సమన్వయం చేయాలి. అలా కాకుండా మీరు డ్యూ ప్రాసెస్ అనేది లేకుండా, చట్టబద్ధ పాలన గురించి లేకుండా మీరు ఏదో రకంగా శిక్షించే అధికారం మీరు ఇచ్చారనుకోండి. ఒక ఉదాహరణ చెప్తాను మీకు. మహతీర్ మహమ్మద్ అని గతంలో ప్రధానమంత్రి ఉండేవాడు మలేషియాలో. ఇప్పుడు 100 ఏళ్ళు వచ్చినాయి ఆయనకి, ఇంకా బతుకున్నాడు, ఇంకా రాజకీయంలో జోక్యం చేసుకుంటున్నాడు. ఆయన రాజకీయ ప్రత్యర్థి ఒకప్పుడు తన శిష్యుడు, ప్రస్తుతం ఉన్న ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీం, అతని మీద ఎన్ని కేసులు బనాయించారో, ఎన్నిసార్లు జైల్లో పెట్టారో మీరు ఊహించలేరు. శిక్షలు వేశారు, ఏమీ లేకపోతే స్వలింగ సంపర్కమైన మరొకటి అబద్ధపు కేసులు పెట్టి జైల్లో పెట్టారు. చివరికి ఆయన దేశం ప్రధానమంత్రిగా ఆమోదించింది. ఇప్పుడు ప్రస్తుతం ప్రధానమంత్రి ఆయన. కనీసం 3 సార్లు ఆయన శిక్షలు పడి జైలుకి వెళ్ళాడు. ఎందుకని? పూర్తిగా ప్రభుత్వం చేతుల్లో, రాజకీయం చేతుల్లో ఈ నిర్ణయ వ్యవస్థ బందీ అయిపోయింది, కోర్టులు కూడా బందీ అయిపోయినాయి. అంచేత మనం కఠినంగా శిక్షించాలన్న ఆత్రంతో ప్రజాస్వామ్య ప్రక్రియను దెబ్బ కొట్టకూడదు. ఒక బ్యాలెన్స్ కావాలి. ఇక రెండోది మీరు అన్నట్టుగా బలమైన చట్టం అవసరం, నేను పూర్తిగా అంగీకరిస్తున్నాను. కానీ ఆ బలమైన చట్టంతో పాటు అది వచ్చిన మాత్రం చేత శిక్ష పడితే అనుకోపోకండి. మీరు చట్టంలో 90 రోజుల్లో ఇక్కడ ఒకటి ఈ ఆస్తులు నేను లీగల్ గా సంపాదించుకున్నాను ప్రూవ్ చేసుకునే బాధ్యత అతనికి ఇస్తే దానిలో అది తప్పులేదు, అది నేను ఒప్పుకుంటాను. ఒకసారి సంపాదన మించి ఆస్తులు గోడబెట్టినట్టు ఆ మేరకు ఆధారాలు, ప్రాథమిక ఆధారాలు ఉంటే తర్వాత రుజువు చేసిన బాధ్యత ఖచ్చితంగా అధికారిది కావాలి, ఆ ఉద్యోగిది కావాలి. ఎందుకంటే ఇక్కడ యాక్చువల్లీ నాకు ఒక చెప్పారు, గవర్నమెంట్ ఉద్యోగిలో సర్వీస్ జాయిన్ అవుతే చిన్న ఉద్యోగి అయినా సరే, ప్రభుత్వ ఉద్యోగి ప్రతి సంవత్సరం తన ఆస్తులు, కొత్తగా ఒక ఇల్లు కొన్నా సరే గవర్నమెంట్ కి తెలియజేయాలి. అది ఇంప్లిమెంట్ కావట్లేదు, సర్వీస్ రూల్స్ లో ఉంది. అంతేకాదు అసలు అనుమతి లేకుండా ఆస్తులు పొందకూడదు, మీరు కొనే ముందు అనుమతి తీసుకోవాలి. మరి ఎందుకు ఇంప్లిమెంట్ కావట్లేదు ఇది? ఎందుకంటే ఇప్పుడు కంచె చేను వేస్తుంటే పట్టించుకునేవాడు 180 మంది ఉద్యోగులు, అధికారులు కనీసం యాన్యువల్ రిటర్న్స్ కూడా దాఖలు చేయట్లా, ప్రాపర్టీ రిటర్న్స్. ఎందుకు చేయలేదని అడిగిన వాడు లేడు, వాడి మీద డిపార్ట్మెంటల్ యాక్షన్ తీసుకున్న వాడు లేడు, విచారణ జరిపిన వాడు లేడు, శిక్షించిన వాడు లేడు. అందరు దీనిలో మేలకత్త అయిపోయినాయి. అసలు రూల్ ఏం చెప్తుంది? కొత్తగా ఇల్లు కొన్నా సరే చెప్పాలి ప్రభుత్వానికి, కొనే ముందు అనుమతి తీసుకోవాలి, కొన్న తర్వాత కూడా ఇప్పుడు ఇంటిమేట్ చేయాలి. ప్రతి సంవత్సరం ఆస్తులు ప్రకటించాలి, కొత్తగా కొనకపోయినా కూడా ప్రతి సంవత్సరం ఆస్తులు ప్రకటించాలి. 2 ఉన్నాయి. తాను తన కుటుంబ సభ్యులు కదా, అందరికి ఎంతమందికి వర్తిస్తుంది అన్నది తన మీద ఆధారపడ్డ కుటుంబ సభ్యులు, వాళ్ళు ఖచ్చితంగా కొనే ముందే మైనర్ పిల్లలు వగైరా.
అందరికీ వర్తిస్తుంది. ప్రతి సంవత్సరం ఆస్తులు కూడా చెప్పాలా, ఫిక్స్డ్ డిపాజిట్లు ఎన్ని ఉన్నాయి, ఇది కూడా ఉంటుందా? అంటే ఆస్తులు అంటే అది కూడా నగదు గాని, వస్తువు గాని, లేకపోతే స్థిరాస్తులు గాని, నగలు అన్ని చెప్పాలి. కాబట్టి కాగితం మీద ఉన్నాయి. కాగితం మీద అంటే ఉపయోగం ఉంది. మన దేశంలో కాగితం మీద చాలా చూపెడుతున్నాం. అందుకే 3వ అంశం నేరన్యాయ వ్యవస్థ. అందుకే మాలమత్ కమిటీ సంగతి చెప్పాను. నేరన్యాయ వ్యవస్థను మీరు బలోపేతం చేయకపోతే భారతదేశంలో అంత తక్కువ శిక్షలు ప్రపంచంలో ఎక్కడా లేవు. మనకి కేసులు నమోదైతే ఆ కేసుల్లో ఎవరో అమాయకులు లేకపోతే బేదలో వాళ్ళని కొట్టేసో లేకపోతే వాడి చిన్న చిన్న కేసుల్లోనో వాడు నేరం చేశాను ఒప్పుకుంటే తప్ప 100కి 10-11 కేసుల్లో మాత్రమే భారతదేశంలో శిక్షలు పడుతున్నాయి. ఇందాక మీరు అన్నట్టుగా ఆ శిక్షలు కూడా 10 ఏళ్ళు 15 ఏళ్ల తర్వాత. అలా కాకుండా వేగంగా, న్యాయంగా, సమర్థంగా న్యాయం అందించకపోతే, శిక్షలు పడకపోతే సమాజంలో నేరం అంటే నేరం చేస్తే భయం లేదు ఎవరికి. ఆ భయం పోవాలి. అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు. మీరు పంజగుట్ట చౌరస్తాలో ట్రాఫిక్ అఫెన్సెస్ ఉంటే మీరు పెనాల్టీలు వేయట్లా. పెనాల్టీ వేస్తే పెనాల్టీ వేవ్ చేస్తున్నారు. అదేదో మరి రాజకీయంగా ఓట్లు పోతాయనో మరో కారణంగానో. రేపు పొద్దున మరి ట్రాఫిక్ అఫెన్స్ ఎందుకు ఉండవు? చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు. తప్పు చేస్తే శిక్ష పడుతుందన్న భయం లేని వ్యవస్థ నిర్మాణం చేశాం. సార్, ఇప్పుడు కాళేశ్వరంపై జస్టిస్ పినాకిని ఘోష్ ఆధ్వర్యంలో